హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్స్. గైస్ ఈరోజు అయితే నేను మంచి లవ్ బీజిఎం సాంగ్ అయితే ఒక వీడియో అయితే ఎడిట్ చేశాను. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడు మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ డెమో ఎడిట్ చూడండి, తర్వాత ప్రాసెస్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ ఫొటోస్ తో ఇక్కడ మనకి అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను యాప్ లింక్, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లోనే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఒకటి ఇచ్చింటాను. అక్కడి నుంచి అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్టింగ్ ప్రాబ్లం వస్తే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు అలర్ట్ మోషన్లకి ఇలా అయితే వస్తుంది అనమాట ఇంటర్ఫేస్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ గా ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఆ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోయింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళండి. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలో నుంచి పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ చూడండి, సింపుల్ గా మనకి ఇక్కడ ఫోటో అనేది అయితే యాడ్ అయిపోయింది. తర్వాత సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ ఫోటో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైకి వెళ్తే నెక్స్ట్ ఫోటో గ్యాలరీలో నుంచి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే సింపుల్ గా ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత థర్డ్ ఫోటో సేమ్ ప్రాసెస్, ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం ఫొటోస్ అయితే మీరు ఇలా రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వచ్చేయండి. నెక్స్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా మీరు ఫొటోస్ మొత్తం అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వచ్చేసి వీడియో అనేది అయితే సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు టోటల్ ఫొటోస్ ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క ఫోటోని ఇదే ప్రాసెస్ లో ఇక్కడ వరకు అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే వచ్చేయండి. తర్వాత ఇక్కడ గ్రూప్స్ అయితే ఉన్నాయి చూడండి, ఇక్కడ కింద 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రూప్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వచ్చేయండి మొత్తం. తర్వాత ఇక్కడ గ్రూప్ మాస్క్ మనం కనబడుతుంది, ఆ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వీడియో ఫోటో కనబడుతుంది, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ పైకి వెళ్తే మళ్ళీ మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ పైన ట్యాప్ చేసుకొని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకుంటే సింపుల్ గా యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఈ ఫోటో యాడ్ అయిపోయింది. తర్వాత సెకండ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకుని ఇక్కడ ఫోటో వస్తుంది. ఇక్కడ కింద కనబడుతున్న ఫోటోని యాడ్ చేసుకోండి. కింద ఉంది కదా గ్రూప్, ఆ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని మీ గ్యాలరీలో నుంచి ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నట్టు మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కావాలనుకుంటే ఇలా నేను చేసినట్లు ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకోవడం అలా చేసుకోండి. తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాడ్ అయిపోయింది నెక్స్ట్ ఫోటో కూడా. ఇక్కడ థర్డ్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళి లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటో అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్ గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరైతే ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ పెట్టుకుంటే మీ వీడియో అనేది అయితే రెడీ అయిపోతుంది. మీరు ఏం చేస్తారు, కొంచెం బ్యాక్ వచ్చి పైన వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు హెచ్డీలో ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇలా వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.